నిర్మల్ జిల్లా బైంసాలో వికలాంగుల ఉచిత పరికరాల పంపిణీ సమస్యలు మరియు అధికారుల నిర్లక్ష్యం. బైంసా పట్టణం గాంధీ గంజ్లో ఉచిత పరికరాల పంపిణీ. కొంతమంది వికలాంగులు యూనిక్ ఐడి నంబర్ లేక నేరుగా తిరిగి వెళ్లారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పరికరాల పంపిణీ అసంపూర్ణం. జనసేన పార్టీ సుంకెట మహేష్ బాబు ప్రభుత్వ చర్యలు డిమాండ్. బైంసా గాంధీ గంజ్లోని వికలాంగులకు ఉచిత పరికరాలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్లక్ష్యంగా నిర్వహించబడింది. కేంద్ర ప్రభుత్వం వారు అందించేటటువంటి యూనిక్ ఐడి నంబర్ అవసరమని చెప్పడంతో కొంతమంది వికలాంగులు తిరిగి వెళ్లిపోయారు. ఈ సమస్యపై జనసేన పార్టీ అధికారి సుంకెట మహేష్ బాబు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాధవ్ బాగా ఇబ్బందికరంగా ఉన్నది. వీల్ చైర్లు ఉన్నాయని కిందకి నడిచే వాళ్ళని కూడా పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు. ముందు 4 మంది చూసుకుంటున్నారు. ఒక ఇది లేదు, క్యూ లేదు, ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది మహాలింగి. మీకు సదరిక క్యాంప్ సర్టిఫికేట్ ఉందండి? ఇక్కడ మీ ఏం ప్రాబ్లం ఉంది? మరి ఇక్కడ అధికారులు ఏమంటున్నారు? సక్రమంగా నిర్వహిస్తున్నారా క్యాంపు? చేస్తున్నారు. బాగా ఇబ్బంది అవుతుంది చాలా. మా బ్రదర్కి వచ్చేసి రమేష్. గత 2 సంవత్సరాల నుంచి మా బ్రదర్కు కాళ్ళు పోయినాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వల్ల కాళ్ళు పోయినాయి. మేము వచ్చేసి కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఏం చెప్తున్నట్టే మీకు 11వ తారీఖు నుంచి క్యాంప్ పడుతుంది బైంసాలో, వెళ్ళండి అని చెప్పేసి దాంట్లో పేపర్లో మీకు 11వ తారీఖు రోజు సదరన్ క్యాంప్ సర్టిఫికేట్ లేకపోతే డాక్టర్ ఫిజిషియన్ ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ మీద కంటే మీకు ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలని చెప్పి చెప్పిండు. ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన మేము వీళ్ళేం పోయి సదరన్ క్యాంప్ సర్టిఫికేటే కావాలని చెప్పేసి సదరన్ సర్టిఫికేటే అడుగుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి నడవలేడు, ఏం చేయలేదు సార్. మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్. ఈ ఆఫీసర్లు అడిగితే ఏ గవర్నమెంట్ నుంచి వచ్చిందని అడిగితే వీళ్ళు వంతలేని సమాధానం చెప్తున్నారు. నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినామని చెప్తున్నా సార్. ఇక్కడ చూస్తే ఒక క్యూ లైన్ లేదు, ఒకటి లైన్ పద్ధతి లేదు, ఏం లేదు. విచ్చలవిడిగా ఒక్కోళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు. వీళ్ళపై అంగవైకల్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు సార్. వీళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఒక లైన్ లేదు, ఏమీ లేదు. ఒక చేత దాన్ని ఏర్పాటు చేయలేదు. ఇట్లా సార్ మా పరిస్థితి. మరి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. పింఛన్ లేదు, ఏం లేదు సార్. సార్ ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కూడా సదరన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సదరన్ సర్టిఫికేట్ అంటే ఎలిజిబిలిటీ. సదరన్ సర్టిఫికేట్ కోసం తిరిగితే సదరన్ క్యాంపులు పడ్డా కూడా ఎలిజిబిలిటీ. అధికారులు ఏదో పొందలేని సమాధానం చెప్తున్నారు సార్. వాస్తవం సార్. సార్ ఇప్పుడు క్యాంప్ అయితే అప్పుడప్పుడు క్యాంపు పడ్డారని చెప్పేసి అధికారులే చెప్తున్నారు. అక్కడికి వెళ్తే క్యాంపు లేదు, ఏం లేదు, మీకు ఎవరు చెప్పినని వాళ్ళు చెప్తున్నారు సార్. గవర్నమెంట్ ఒకటే సార్, ప్రతి ఒక్కరికి అంటే క్యాండిడేట్ని చూసి విలేజ్ లెవెల్లో ఒక ఆఫీసర్ని పెట్టి, విలేజ్ మండల్ లెవెల్లో ఒక ఆఫీసర్ని పెట్టి ప్రతి ఒక్కరిని ఎలిజిబిలిటీ మనం కళ్ళ చూసి డాక్టర్ ద్వారా నిరూపించిన తర్వాతనే వాళ్ళకు పింఛన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్ గవర్నమెంట్కి. రాజారాం
इथं हां काहीच नाही खुर्ची नाही काहीच नाही उभा राहून परेशान आहात बोलत का सगळी सोय आहे म्हणून म्हणाले ते बघायची आम्ही बघले ते वेगळं तुम्हाला काय हां सकाळपासून साडेपाच काहीच सोय नाही पाणी नाही काहीच नाही काहीच मग काय सांगतो म्हणाले मग सरकारला काय सांगू आता सोय आहे साठी సరే ఇలా పక్కకు మొత్తం అటు చేయండి సరే నేను ముదోల్ నుంచి వచ్చిన ఇక్కడ పనిచేసే వాళ్ళు కనీసం స్టాఫ్లర్ ఉంచలేదు స్టాఫ్లో పీస్ ఉండలేరు 4-5 స్టాఫ్లర్ ఎంపీ ఉన్నాయి అందులో పీస్ లేవు ఏం సదుపాయం చేసులు తాగటానికి నీళ్ళు లేవు ఉద్యోగులు అంతా పరిశాన్ అవుతున్నారు ఇక్కడ బాగా బాధాకరం ఉంది ఎవరైనా చూసేటోళ్ళు లేడు కౌంటర్ మీద తెలుస్తలేదు అది ఎక్కడ ఇంక్వైరీ ఎవరగా పబ్లిక్ వికలాంగులు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ మరి ఎక్కడ మంచిగా సిబ్బంది ఏమలేదు ఏం చెప్తలేరు మరి ఇంక్వైరీ కౌంటర్ ఒకటి పెట్టాలా మరి మీరు అక్కడ పోలా గుడ్డోళ్ళు ఇక్కడ పోలా గుడ్డోళ్ళు ఇక్కడ పోలా అంటే ఏం చెప్తలేరు బాగా మంది వికలాంగులు పరిశాన్ అవుతుంటారు దాని మీద మా మీద దయచేసి అలా ఇంక్వైరీ ఆఫీసర్ తీసుకుని పెట్టింది అక్కడ ఇక్కడ పోమని మరి మార్గదర్శనం చేయండి అని కోరుతున్నాం అంతే అరే కూర్చోండి కదా ఏం మంత్రులు అన్నారా ఏం లేదు వీడియో బైంసా పట్టణంలో గాంధీగంజ్ దగ్గర వికలాంగులకు సంబంధించినటువంటి కోటాలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక సంస్థ అటాచ్మెంట్ తీసుకొని ఆ సంస్థ ద్వారా ఏదైతే వికలాంగులు ఎవరైతే కళ్ళు లేని వాళ్ళు అదేవిధంగా చేతులు లేని వాళ్ళు ఫిజికల్ సంబంధించినటువంటి ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారంటారో వికలాంగత్వంలో ఉన్నారో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ సంస్థ ద్వారా వాళ్ళకు కళ్ళజోడు కానీ కర్రలు కానీ వికలాంగులకు వీల్ చైర్స్ కానీ మొబైల్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తామని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా వీళ్ళందరికీ రావడం జరిగింది. సో వాళ్ళందరికీ ఎవరికి కూడా యూనిక్ ఐడికి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేనంట. కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అలాట్మెంట్ చేయాలి ఆ నెంబర్ని. కానీ ఆ నెంబర్ ఇప్పుడు కొంతమంది చూస్తే ఇక్కడ ఇద్దరికి ఆ నెంబర్ కూడా సంబంధించి చూస్తామని చెప్పి మీ సేవకు వెళ్ళి చూస్తారు కంటే ఆ నెంబర్ సంబంధించి కూడా ఇక్కడ ఏది కూడా ఇక్కడ ఓపెన్ కావడం లేదని చెప్పి తెలిసింది. ఆ ఓపెన్ కాకపోవడం కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది పూర్తి స్థాయి ఇప్పుడు ఇక్కడ రావట్లేదని చెప్పి ఇక్కడ వికలాంగులు ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళకి ఎవరికి కూడా ఈ యూనిక్ ఐడి లేకుండా ఈ సంస్థ వాళ్ళు ఎవరు కూడా ఈ సదరం ఐడి క్యాంపు నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్ ఎవరు కూడా ధృవీకరించడం లేదు. కాబట్టి ఆ యూనిక్ ఐడి ఖచ్చితంగా మస్ట్ ఇంపార్టెంట్ ఉండాలట అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి అది లేదు కాబట్టి దాని యూనిక్ ఐడిని ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోస్ట్ ద్వారా దాన్ని పంపించడం జరిగింది గతంలో. కానీ అది ఎవరికి కూడా ఇప్పుడు 100% నుంచి
కనీసం 10% మంది కూడా ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు ఇక్కడ కనబడతలేవు. సో దీనికి సదరన్ క్యాంప్ సంబంధించిన సర్టిఫికేట్ని ముందు ఆధారం చేసుకుని గవర్నమెంట్ డిపాజిట్ అవసరం ఉంటే కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. దానివల్ల వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వికలాంగులైనటువంటి వారు అసలే పూర్తి స్థాయిలో వాళ్ళకు అనేక సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళకు తోడుగా ఎవరినో కుటుంబ సభ్యులను దొరకసుకొని ఇక్కడికి తీసుకొచ్చి రావడం జరుగుతున్నది. అలాంటి వారు ఇలా చాలా అవస్థలు పడి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇలాంటి ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ సంస్థ సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకు వెంటనే చెప్పి ప్రతి గ్రామంలో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను సేకరించి అక్కడే గ్రామ పంచాయతీలోనే సెక్రటరీ మిగతా సంబంధించిన సర్పంచ్ మిగతా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి ద్వారా దీనికి సంబంధించినటువంటి ఐడిని అదేవిధంగా పరికరాలన్నింటినీ కూడా ఇచ్చే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పెద్ద ఎత్తున CDP ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.